రంగారెడ్డి జిల్లాలో 6 దారుణ హత్యకు గురయ్యారు. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్ కుమార్ అనే వ్యక్తి 6 హత్య చేశాడు. బాలికను వేధించాడని బాధితురాలు తల్లి మే 16న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసులో రాజ్ కుమార్ను అరెస్ట్ చేశారు. బెయిల్పై తిరిగొచ్చిన నిందితుడు తెల్లవారుజామున 6 అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. నిందితుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ వివరాలు సేకరించారు. బాధిత బాలిక తల్లి, నానమ్మ, నిందితుడి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు హత్యకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్, నిందితుడు జైలుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు? ఎందుకు వీళ్ళని హత్య చేయాల్సి వచ్చింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే నిందితుడు మే నెలలో ఆయన పోక్సో కేసు నమోదైంది. అదే గ్రామానికి చెందినటువంటి ఒక మైనర్ బాలికను వేధించాడు, లైంగికంగా వేధించాడన్న ఆరోపణలతో ఆయనను పోక్సో కేసు నమోదైంది. జైలుకు వెళ్ళి ఇటీవలే తిరిగి వచ్చాడు. అయితే తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళందరిపైన కూడా కక్ష పెట్టుకున్నాడు. ఎందుకంటే తనను జైలుకు పంపించారు, పోక్సో కేసు నమోదైంది, తాను నిత్యం కోర్టు చుట్టూ జైళ్ల చుట్టూ తిరగాల్సి వస్తున్నట్టు ఆయన మనసులో ఉంచుకొని ఈ నేపథ్యంలో బాలికతో పాటు ఆమె తల్లి, అలాగే నానమ్మ రత్నమ్మను కూడా హత్య చేశాడు. అలాగే భార్య సరితతో పాటు మరొక 2 చిన్నారులు, ఒకరు 3 ఏళ్లు, మరొకరు 2 ఏళ్ల వయసు ఉన్నటువంటి ముగ్గురు, ఆయన సంబంధించినటువంటి భార్య, 2 పిల్లలు, 6 ఒక్కసారి అంతమొందించాడు. అయితే అంతమొందించిన తర్వాత ఈ విషయాన్ని నేరుగా నిందితుడు తన తల్లిదండ్రులకు తెలిపాడు. తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై, దాదాపు ఇది ఉదయం 3 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారంగా ముఠాహింపున చేరుకున్న పోలీసులు నిందితులైతే ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది మృతులు ఇంకా కూడా దేవాలగూడ గ్రామంలో ఎక్కడైతే ఘటన జరిగిందో అదే ప్రాంతంలో ఉన్నారు. ప్రస్తుతం ఇంకా సంబంధించినటువంటి పంచనామా కొనసాగుతుంది. నేరుగా స్థానిక డీసీపీ అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దానికి కారణాలు కూడా విశ్లేషిస్తున్నారు. అయితే ప్రధానమైనటువంటి కారణము ఇలా ఎవరైతే నిందితుని తల్లిదండ్రులు చెప్తున్నటువంటి అంశాల ప్రకారం అయితే ఇటీవల పోక్సో కేసు జైలుకు వెళ్లి వచ్చాడు కాబట్టి, పోక్సో కేసు నమోదైంది కాబట్టి వాళ్ళని ఎట్లయినా అంతమొందించాలని నిర్ణయించినట్టు తమకు చెప్పినట్టు కూడా కుటుంబ సభ్యులైతే తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. మొత్తానికి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒకవేళ ఈ విషయము తెల్లవారుజామున జరగడంతో కూడా ఎటువంటి గొడవలు కూడా జరగలేదు. ఎందుకంటే అదే ఉదయం పూట జరుగుతాయి, బయట పొక్కితే మాత్రం సిచ్యువేషన్ అతన్ని కొట్టి చంపేవారనేటువంటి వాదన కూడా ఉంది. ఎందుకంటే 6 ఏకకాలంలో చంపడము, అతని భార్యతో పాటు 2 పిల్లలు, అంటే వాళ్ళకి అత్యంత చిన్న వయసులో, ఒకరు 2 సంవత్సరాలు, ఒకరు 3 సంవత్సరాల బాబు, ఒక పాప, వాళ్ళని కూడా చంపడము, భార్య సరితను కూడా చంపడము, అలాగే ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలతో పాటు ఆమె నానమ్మను, అలాగే రామను, మొత్తం 6 ఏకకాలంలో అంతమొందించాడు. బండరాయితో, అలాగే రోకల్ బండతో మోదీ హత్య చేసినట్టు మాకు తెలుస్తుంది. ప్రస్తుతం స్థానిక డీసీపీ అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నాడు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఘటనకు సంబంధించి ఇంటిపైన దాడి చేయడం అనేక ఇటువంటి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అక్కడైతే బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం అయితే అక్కడ బందోబస్తు కొనసాగడంతో పాటు అదే ప్రాంతంలో హత్య జరిగిన ప్రాంతంలో పరిశ్రమను అయితే కొనసాగిస్తున్నారు. మొత్తానికి 6 హత్య ఇటు మొత్తంగా అయితే రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కేవలం పోక్సో కేసు నమోదు చేశాడు, పోక్సో కేసు నమోదు తనను జైలుకు పంపారన్నటువంటి ఏకైక అభియోగంతో తన ఈ హత్యకు పాల్పడ్డట్టు పోలీసులు తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే సందీప్, అంటే జైల్లో ఉన్న సమయంలోనే ఇదంతా ప్లాన్ చేసుకొని బెయిల్ పైన బయటకు వచ్చి హత్య చేశాడా? ఇదంతా ముందే ప్లాన్ చేసుకున్నాడా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
పోక్సో కేసు నమోదైంది మే నెలలో పోక్సో కేసు నమోదైన తర్వాత దాదాపు 2 నెలల పాటు దాదాపు సుమారుగా 50 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. జైల్లో మగ్గి తిరిగి ఇటీవలే రావడం జరిగింది. అయితే తనను జైలుకు ఊర్లో కూడా ఒకసారి జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత స్థానికులు కావచ్చు ఎవరైనా కూడా కాస్త హేళన చేయడం లాంటి అంశాలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. అతను నిందితులుగానే భావిస్తారు. ఈ క్రమంలో తనను ఈ విధంగా చేశారు, గ్రామంలో తలెత్తుకోకుండా చేయడం లాంటి పనులతో పాటు తనపై తనను జైలుకు పంపించారు అనేటువంటిది ఈయన కక్ష కట్టాడు. ఈ క్రమంలో ఆయన గత 3 రోజులుగానే పక్క ప్లాన్ తోటి ఒక స్కెచ్ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఎప్పుడు ఒంటరిగా ఉంటారు, ఎప్పుడు అయితే దొరుకుతారన్న ప్లాన్ తోటి తెల్లవారుజామున దాదాపు 3:30 గంటల ప్రాంతంలో ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ ముగ్గురిని హత్య చేసిన తర్వాత మళ్ళీ ఈమె భార్య, ఇక నిందితుని భార్యతో పాటు 2 పిల్లలను కూడా అతి కిరాతంగా హత్య చేశాడు. ఈయన వయసు 25 సంవత్సరాలు. 7 ఏళ్ల క్రితము ప్రేమ వివాహం చేసుకున్నాడు ఈ రాజకుమార్ అనే నిందితుడు. కానీ ఈ విధంగా పాల్పడతారనే విషయాన్ని ఎవరు గుర్తించలేదు. రంగారెడ్డి జిల్లా సాబాద్ మండలం దైవాలగూడ అనేటువంటి ఒక గ్రామంలో జరిగింది. అతి కిరాతకంగా హత్య చేయడం అయితే సంచలనంగా మారిన ఈ 6గురి హత్య కేసుకు సంబంధించి అయితే పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అతనికి బెయిల్ పై వచ్చి కక్షతోటి బాలిక తండ్రి, నానమ్మ, అలాగే ఆయన భార్య, 2 పిల్లల్ని మొత్తం 6గురిని ఒకసారిగా అతి కిరాతకంగా చెప్పడం అయితే గ్రామంలో పెద్ద ఎత్తున విషయాలున్నాయి. నిందితులను అయితే రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. ఎందుకంటే 6గురిని హత్య చేయడంతో ఒక్కసారిగా గ్రామంలో కావచ్చు, అలాగే బంధువుల నుంచి ఆగ్రహాలు నిలుస్తాయి. ఈ క్రమంలో ఎటువంటి ఇబ్బంది కాకుండా జాగ్రత్తలు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఘటనా ప్రాంతంలో ఇంకా పంచనామా అయితే కొనసాగిస్తున్నారు. అయితే సందీప్, అంటే గతంలో ఇతనిపైన నిందితుడు రాజ్ కుమార్ పైన ఉన్న నేర చరిత్ర ఉందా? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం రాజ్ కుమార్ ఎక్కడున్నారు? లేకపోయినప్పటికీ మే నెలలో పోక్సో కేసు నమోదైంది ఇతని పైన. జైలు కూడా వెళ్ళాడు. పోక్సో కేసు అంటే వేధించాడు అనేటువంటి అభియోగంతో వాళ్ళు కేసు పెట్టడంతో ఆయన మే నెలలో జైలుకు వెళ్ళాడు. ఇటీవల తిరిగి వచ్చాడు. దాదాపు 50 రోజులకు పైగా జైల్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది రాజ్ కుమార్. అయితే జైల్లో నుంచి వచ్చిన తర్వాత పాత నేర చరిత్ర ఏం లేకపోయినప్పటికీ కేవలం ఇది ఒక పోక్సో కేసు అయితే నమోదైంది. ఆ పోక్సో కేసు కారణంగానే తనను జైలుకు పంపారు. తను అంటే నేను నేరం చేశానంటూ తనను జైలుకు పంపారు, ఊర్లో తలెత్తుకోకుండా చేసినటువంటి పరిస్థితి అంటూ ఆయన అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. గత జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి ఆయన ఒక ప్రీ ప్లాన్ గా ఏ విధంగా హత్య చేయాలనేటువంటి దానిపైన కూడా ఆయన రెక్కి నిర్వహించాడు. రెక్కి నిర్వహించిన తర్వాత ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో వాళ్ళు ఇంట్లోకి దూరి ఒక్కసారిగా అత్యంత కిరాతకంగా రోకల్ బండతో మోదీ హత్య చేయడము, రకరకాల ఆయనకు దొరికినటువంటి చేతికొచ్చిన ప్రతి వస్తువుతో ఆయన హత్య చేశారు. అయితే తెల్లవారుజామున కావడంతో స్థానికులు కూడా పెద్దగా అలర్ట్ కాలేదు. ఎందుకంటే అత్యంత గాఢ నిద్రలో ఉండేటువంటి సమయం 3 గంటల ప్రాంతం అంటే మరి అప్పుడు వాళ్ళు కేకలు పెట్టినప్పటికీ కూడా స్థానికులు ఎవరికి కూడా వినిపించలేదు. ఈ క్రమంలో నిందితులకి అవకాశంగా మారింది. వెంటనే ఒక్కొక్కరిగా మొత్తం 6గురిని ఏకకాలంలో హత్య చేశారు. హత్య చేసిన విషయాన్ని వెంటనే ఆయన తల్లిదండ్రులకు తెలపడంతో వాళ్ళు పోలీసులకు తెలపము. పోలీసులు హుటాహుటిన 4 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకొని రాజ్ కుమార్ 20 సంవత్సరాల వయసు ఈ నిందితుల్ని అదుపులోకి తీసుకోవడము హుటాహుటిన జరిగిపోయాయి. అయితే నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా బంధువులంతా కూడా దాడికి పాల్పడతారు. అతను చంపేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో అతను ఒక రహస్య ప్రాంతంలో నుంచి అయితే విచారణ కొనసాగిస్తున్నారు. గ్రామంలో కూడా బంధువుల నుంచి ఎటువంటి ఇబ్బంది తలపెట్టకుండా బంధువుల నుంచి కూడా ఆందోళన చేస్తారు. కాబట్టి వారి నుంచి ఎటువంటి ఇబ్బంది కాకుండా పోలీసులు అయితే ఇక్కడ పంచనామా నిర్వహిస్తూ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిందితుడు రాజ్ కుమార్ రంగారెడ్డి జిల్లాలోని ఏదో ఒక పోలీస్ స్టేషన్ లోని రహస్య ప్రాంతంలో అయితే ఉంచడం జరిగింది. అయితే సందీప్, అంటే నిందితుడు రాజ్ కుమార్ బయట ఉంటే కొట్టి చంపేస్తారనే భయంతోనే తన తల్లిదండ్రులు పోలీసులకు అప్పగించారా? దీనికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే నిందితుడు తప్పు చేస్తే ఎవరైనా సరే తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. ఈ క్రమంలో తల్లిదండ్రులు కూడా అదే విషయం చేశారు. ఎందుకంటే నిందితుడు 6గురిని చంపిన తర్వాత అతను ఎక్కడికో పారిపోకుండా నేరుగా ఇంట్లోకి వచ్చి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పాడు. తాను 6గురిని హత్య చేశాను అనే విషయాన్ని చెప్పాడు. ఎవరెవరు అనే విషయాన్ని కూడా ప్రశ్నించారు. అంటే భార్యతో పాటు 2 పిల్లలు. అత్యంత దారుణం ఏంటంటే ఇందులో ఈ యొక్క మైనర్ బాలికతో పాటు 2 చిన్నారులు ఉండడము. ఆయన సొంత కుమారుడు 2, ఒకరు 3 సంవత్సరాల వయసు, ఒకరు 2 సంవత్సరాల వయసు. అంటే ఆయన భార్య కూడా మళ్ళీ ప్రేమ వివాహం చేసుకున్నాడు ఈ నిందితుడు. మొత్తంగా 6గురిని మట్టు పెట్టాడు. తల్లిదండ్రులకు విషయం తెలిసిన తర్వాత వెంటనే వాళ్ళు 500 ఫోన్ చేసేయడంతో స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యి తక్షణమే అక్కడికి చేరుతున్నారు. ఇదంతా తెల్లవారుజామున 4 గంటల లోపే పూర్తయిపోయింది. 4 గంటల లోపు కాబట్టి హత్య జరిగినప్పుడు కామన్ గా కేకలు వేయడం లాంటివి సహజంగా జరుగుతుంటాయి. అయితే ఆ తెల్లవారుజామున కావడంతో ఎవరు కూడా దీన్ని గుర్తించలేకపోయారు. ఈ క్రమంలో
అంటే ఎవరికి కూడా పెద్ద వినకపోవడము, గాడి ఎత్తులు ఉండడంతో స్థానికులు ఎవరు కూడా అలర్ట్ కాలేదు. దీంతో కొన్ని ప్రాణాలైనా దక్కేవనేది మనకు తెలుస్తోంది. మొత్తానికైతే నిందితుడు ఒక రహస్య ప్రాంతంలో ఉన్నాడు. ఆయన ఇంకా విచారిస్తున్నారు. పోలీసులు ఇక్కడ పంచనామా నిర్వహిస్తున్నారు. స్థానిక డీసీపీతో పాటు ఎస్పీ కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇక్కడ ఈ పంచనామా నిర్వహించిన తర్వాత ఘటనకు గల కారణాలు పోక్సో కేసు నమోదైందనే విషయానికి కారణంగానే హత్యకు పాల్పడ్డట్టు తెలుస్తుండగా కానీ ఇంకా ఏమన్నా ఉందా అనేటువంటి అంశాల్లో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే సందీప్, అంటే మే 16న రాజ్ కుమార్ పైన పోక్సో కేసు నమోదు చేశారు. అంతకుముందు అంటే వీరి మధ్యలో ఏమైనా గొడవలు జరిగాయా? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? రైట్, అంటే మనకు ప్రాథమికంగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు మాత్రము ఎవడైతే నిందితుడు తరపు తల్లిదండ్రులు చెప్తున్న సమాచారం మేరకు కేవలము ఆయన అంటే పోక్సో కేసు మే 16న పోక్సో కేసు నమోదు కావడము, పోక్సో కేసు నమోదైన తర్వాత ఆయన జైలుకు వెళ్ళడము, ఇటీవలే దాదాపు ఒక వారం క్రితం జైలు నుంచి రావడము, గ్రామంలో అతన్ని ఒక నిర్దోషిగా చూడడము, ఒక దోషిగా చూడడము, ఇలాంటి అంశాల కారణంగా ఆయన ఇదంతా మనసులో పెట్టుకొని పక్కా ప్లాన్ తోటి ఈ హత్యకు పాల్పడ్డాడు. ఎప్పుడైతే పెద్దలు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైతే అలర్ట్ గా అంటే కామన్ గా అయితే మటర్ అయితే కేకలు వేయడంతో ఆటోమేటిక్ గా లేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తెలివిగా నిందితుడు దాదాపు 2:30-3 గంటల ప్రాంతంలో ఈ హత్యకు పాల్పడ్డాడు. హత్యకు పాల్పడ్డ తర్వాత తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతము షాబాద్ మండలం సంబంధించినటువంటి పోలీసులు దీనిపైన ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి గత నేర చరిత్ర ఏం లేకపోయినప్పటికీ పోక్సో కేసు నమోదు చేస్తారనేటువంటి అభియోగంతో మాత్రమే ఈ ఘటనకు పాల్పడైతే మనకు ప్రాథమికంగా పోలీసులు అయితే ఇప్పటివరకు తెలిచారు. మరి ఇదే కారణమా ఇంకేమన్నా కోణం ఉందో అనేది కూడా దర్యాప్తు లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. పోలీసులు కూడా అదే విషయాన్ని కూడా పోలీసులు ధృవీకరించారు. అయితే బాలిక తల్లిని నానమ్మను చంపడంతో పాటు ఈయన సొంత భార్య మరో ఇద్దరు పిల్లలు కూడా హత్య చేయడము, ఇదంతా తెల్లవారుజామున 3 లోపు కావడంతో ఎవరు కూడా స్థానికులు కేకలు వేసినప్పటికీ ఎవరికి కూడా వినిపించకపోవడం లాంటి ఘటనతో 6 అక్కడికక్కడే దారుణ హత్యకు గురయ్యారు. మొత్తానికి సంచలనం రేపున ఈ ఘటనలో అసమాధిక దర్యాప్తు కొనసాగుతోంది. అయితే సందీప్ రావు, ఈ ఘటనకు సంబంధించి తెల్లవారుజామున 2:30-3 గంటలకు జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అక్కడ స్థానికులు దైవాలగూడలో ఉన్నటువంటి స్థానికులు ఏమని చెప్తున్నారు? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం రాజ్ కుమార్ ఎక్కడ ఉంచారు పోలీసులు? రైట్, ఎందుకంటే నిందితుడు 6 చంపడం అంటే ఆసమాసి వ్యవహారం కాదు. 6 హత్యకు గురి కావడంతో వెంటనే పోలీసులు అతన్ని ఇంటిలోనే అదుపులోకి తీసుకొని ఒక రహస్య ప్రాంతంలో ఉంచారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎవరైతే హత్యకు గురైనటువంటి వాళ్ళ బాధిత బంధువులు కావచ్చు, ఇంకా వాళ్ళంతా కూడా అయితే ఆగ్రహావేశాలతో ఉంటారు. దీంతో నిందితుని ఒక రహస్య ప్రదేశంలో ఉంచి ఆయనను విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే పోక్సో కేసు కారణంగానే హత్య చేసేయడం అనేది ప్రధానమైనటువంటి అభియోగం. అదే కారణంగా తల్లిదండ్రులు అయితే పోలీసులకు తెలిపారు. ఎందుకంటే నిందితుడిని మరింత విచారిస్తే ఇదే కారణమా లేదంటే ఇంకేదైనా పాత కక్షలు అంటే భూమి కావచ్చు, ఆస్తి తగాదాలు లేదంటే ఇంకేమైనా ఉన్నాయో కూడా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే నిందితుడు స్థానికంగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలోనే ఏదో ఒక పోలీస్ స్టేషన్ లో ఉంచి ఆయన అయితే విచారిస్తున్నారు. అలాగే గ్రామంలో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి పోలీసులు అయితే ఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మే 16న కేసు నమోదు కావడము, మొన్న రిలీజ్ కావడము, రిలీజ్ అయిన తర్వాత కక్షతోటి ఓన్లీ కేవలము కక్ష అంటే తనపై కేసు పెట్టారు, తనను జైలుకు పంపారు, ఎట్లయినా సరే ప్రతీకారం తీర్చుకోవాలి, తనకు సహకరించే ఈ జైలుకు వెళ్లేందుకు సహకరించిన ఈమె భార్యను కూడా మట్టు పెట్టడం అనేది అత్యంత దారుణం. 2 చిన్నారులు అవంశుభం తెలియని 2 చిన్నారులను కూడా హత్య చేయడం అంటే అది మనకి ఎలా మనసు వస్తుందో కానీ ఈ గుండెల విషయంలో రోగిస్తున్నారు అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులంతా కూడా. ఎందుకంటే అత్యంత దారుణమైన ఘటన ఇది. గుండెల విషయంలో ప్రతి ఒక్కరిని అక్కడ స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. మరి నిందితుడిని ఎలాంటి శిక్ష తప్పదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 హత్య గావించాడంటే అతను అత్యంత కిరాతకంగా హత్య చేశాడంటే అతనిలో ఎంత కక్ష ఉందో, ఎంత మనసులో పెట్టుకొని చేశాడో మనకు అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ సందీప్. రంగారెడ్డి జిల్లాలో 6 దారుణ హత్యకు గురయ్యారు. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్ కుమార్ అనే వ్యక్తి 6 హత్య చేశాడు.
బాలికను వేధించాడని బాధితురాలు తల్లి మే 16న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసులో రాజ్ కుమార్ను అరెస్ట్ చేశారు. బెయిల్పై తిరిగొచ్చిన నిందితుడు తెల్లవారుజామున 6గురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. నిందితుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ వివరాలు సేకరించారు. బాధిత బాలిక తల్లి, నానమ్మ, నిందితుడి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు హత్యకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.